భారతదేశంలో చట్టాలకు భయపడే వ్యవస్థ లేదు. ఎందుకంటే చట్టాలను ఇంప్లిమెంట్ చేయాలంటే ఎవడు చేయాలి? అధికారి చేయాలి. వాడు చేయాలంటే ఎందుకు చేస్తలేడు? వాడికి స్వార్థమన్న ఉన్నది, లేకపోతే వాడి పైన ఉన్నాడు, వాడిని కంట్రోల్ చేస్తున్నాడు రాజకీయ నాయకుడు. కాబట్టి అమెరికాలో ఎంత పెద్ద వాడినైనా కూడా కేసు పెట్టి కోర్టుకి విచారణ వస్తుంది, శిక్ష పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రజలు చైతన్యంగా ఉన్నారు కాబట్టి, వాళ్ళు చేయకపోతే రోడ్ల మీదకి వచ్చి గొడవ చేస్తారు కాబట్టి, వాళ్ళు అట్లాంటి కానియరు కాబట్టి వాళ్ళు భయపడతారు. లేకపోతే ఇక్కడ కూడా అంతకంటే అధ్వానంగా చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రజలు చైతన్యవంతం ఉన్నారు, వాళ్ళు ఊరుకోరు అని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు భయపడతారు. మళ్ళీ అందరు ఆయుధాలు పట్టుకుని రోడ్ల మీదకి వస్తే సివిల్ వార్ అవుతుంది కాబట్టి ఆడిదాకా సిచ్యువేషన్ పోవద్దు అని ఆ చట్టాలను గౌరవిస్తున్నారు అంతే. లేకపోతే నల్లోని బతకనిచ్చిర్రా? థ్యాంక్స్ గివింగ్స్ అని జరుపుతారు. ఎందుకు జరుపుతున్నారు? నల్లోని బానిసల్ని విక్రయించే వ్యవస్థ అది. ఇలా సివిల్ వార్ ఎందుకైంది అమెరికాలో? కింది రాష్ట్రాలైన వాటిల్లో బానిస వ్యవస్థను మెయింటైన్ చేద్దామని వాళ్ళు ట్రై చేశారు. కింద ఉన్న వాళ్ళు, అక్కడ ఉన్న తెల్లవాళ్ళు. ఇక్కడ పైన ఉన్న రాష్ట్రాలలో వద్దు బానిస వ్యవస్థ తీసేయాలని చేశారు. ఈ నల్లోళ్ళు ఈ బానిస ఉండొద్దని. ఆ క్రమంలో ఆ పైన ఉన్న రాష్ట్రాలకి కింద ఉన్న రాష్ట్రాల మధ్యలో గొడవ జరిగింది సివిల్ వార్ అమెరికాలో. కాబట్టి నేను ఏమంటున్నా, ఇక్కడ ఆ ప్రజలు ఊరుకోరు అని భయం ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు చట్టాన్ని గౌరవిస్తారు. ఇక్కడ మన దగ్గర ప్రజల లోపల చైతన్యం లేదు కాబట్టి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. మనం చైతన్యం అయితే ఇక్కడ పోలీస్ అధికారిని అంతే వాడు ఎందుకు వాడు ప్రజలు ఊరుకోరు అని భయం ఉంటే ఏం చేస్తాడు? వాడు చక్కా పని చేస్తాడు. ఇలా లంచం ఇచ్చిన దొరకబట్టిస్తే లంచం అడిగితే అంతే, ₹1,00,000 నెలకు జీతం తీసుకొని మళ్ళీ లంచం ఎందుకు అడుగుతున్నారు అని అంతే. మనల్ని ఏం చేస్తాం? మనమే పోయి లంచం ఇస్తాం ముందే. ఇవ్వకుండా వాడిని దొరకబట్టించిన అంతే ఎందుకు తీసుకుంటాడు అధికారి? ఇక్కడ భయం ఉంది, అక్కడ లేదు. అంతమించి లేదు. వాళ్ళు అంతే, ప్రజలు ఊరుకోరనేదే వ్యవస్థ, అంతమించి లేదు. అమెరికాలో ఎంత పెద్దవాడైనా జనవరి వైట్ హౌస్ పై దాడి జరిగినప్పుడు ట్రంప్ ప్రేరేపించడానికి చెప్పి ఆరోపణలు వచ్చినాయి బ్రదర్. కానీ ట్రంప్ వచ్చినాక ఏం చేసిండు? వాళ్ళందరినీ ఫర్గివ్ చేసేసిండు. ఇవాళ ట్రంప్ చేస్తున్నవన్నీ నిజంగా చట్టపరంగా కరెక్ట్ ఉండి చేస్తున్నాడా? ఒక రంగున్న వాళ్ళకి ఒక రకంగా ట్రీట్మెంట్, ఇంకో రంగున్న వాళ్ళకి ఇంకో రకంగా ట్రీట్మెంట్ చేస్తలేడా? ఎక్కడ నీతి నియమాలు పాటిస్తున్నాడు ఆయన? ఒక రాజ్యాంగాన్ని, ఒక చట్టాన్ని గౌరవిస్తుండా? తనని ఎదురు ప్రశ్న వేసిన వాళ్ళందరినీ దాడి చేస్తున్నాడు. ఈయన ఇప్పుడు అధికారం ఈయన వచ్చినాక కూడా ఇప్పటికీ మళ్ళీ ఆయన తిడుతున్నాడు బైడెన్ని. ఈయన చేస్తున్నాయని కరెక్ట్ చేస్తుండా? ఆయన 250 మిలియన్లు ఇస్తే ఈయన కేసుల నుంచి కొట్లాడి ఈయన పైకి వచ్చి రాజకీయంగా తట్టుకొని వచ్చిండు అధికారులకి. ఇప్పుడు ఆయననే లాతు అంటున్నాడు, ఈ దేశంలోకి ఎదగొడతా అని చెప్తున్నాడు మస్క్ని. కాబట్టి మనం ఓకే, ఇక్కడ ఉన్న ప్రజల చైతన్యం వల్ల ఇక్కడి వీళ్ళు గౌరవించాల్సిన అవసరం వచ్చింది ఇక్కడ. ఓకే, లేకపోతే ఇక్కడ కూడా లంచాలు తీసుకుని అన్ని రకాలలో ఉన్నారు. ఇప్పటికి కూడా పెద్ద లెవెల్లో జరుగుతాయి, కానీ బయటకు రావు. కానీ నేనేమంటున్నా, అక్కడ కూడా ప్రజల చైతన్యం అయితే అక్కడ ఉన్న ఏ రాష్ట్రమైనా సరే అక్కడ ఉన్న అధికారులైనా, ముఖ్యమంత్రులైనా, ప్రధానమంత్రులైనా అదే ప్రజల కోసం పనిచేయాల్సిందే. ఇన్ని దేశాలు ఏం చేసినవరా అని ప్రధాని ఇంటి ముందట పెద్ద గొడవ చేస్తే, ఏ దేశం పోయి ఏం డీల్ చేసుకొచ్చినావు, ఎందుకు పోయినావు, అదానికి కాంట్రాక్ట్ ఇప్పించడానికి ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి గొడవ చేస్తే ఏం చేస్తాడు? ముజే సే గల్తీ హువా, మాఫీ హువా, ముజే మాఫ్ కర్దో అని ఏడ్చుకుంటూ వచ్చి చెప్తాడు. ఇక వాని తప్పుల నుంచి ప్రజల్ని దృష్టి మరల్చడానికి. లేకపోతే వాని ఎవరితో విలేకరిని పెట్టుకోకుండా ఎవరినో సినిమా యాక్టర్ని పెట్టుకొని మామిడి పండు దురుక్కొని తిన్నావా, కాల్చుకొని తిన్నావా, పీక్కొని తిన్నావా అని ప్రశ్నలు ఎత్తారు. వాడు ఎట్లా తింటా నాకెందుకు? కామన్ సెన్స్. ఏమంటున్నారు, ప్రేరేపించడానికి చెప్పి ఆరోపణలు వస్తే కంపెనీది ఎన్ని కేసులు ఉన్నాయి, విచారణకు కూడా వచ్చాయి చాలా వరకు. అదే బ్రదర్, ప్రజల చైతన్యమే అది. దానికి అక్కడున్న ప్రజల గొప్పతనం అది. ఓకే, అక్కడున్న పాలకులది కాదు. అమెరికా కానీ, ఆఫ్రికా కానీ, ఇంకో దేశం కానీ, ప్రజల లోపల చైతన్యం ఉన్నప్పుడే అక్కడి ప్రభుత్వాలు వాళ్ళ కోసం పనిచేస్తాయి. లేకపోతే ప్రతి ఒక్కడు అబ్యూజ్ చేయడానికి ఒక్క నిమిషం ముందు వెనకాడు, ఏ దేశమైనా సరే. హరీష్ నీరెడ్డి, సూపర్ అన్న, థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, స్వేమి అది యూట్యూబ్ లింక్ ఉంది, ఇప్పుడు లైవ్లో ఉన్నప్పుడు చూడలేదు. ఏమంటుండో రాజేందర్ రెడ్డి సింగసాన్, నిజాం సర్కార్ టైంలో ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు వలస వచ్చిన వాళ్ళు కాపులు. కరెక్ట్ బ్రదర్. 300 వచ్చిండ్రు, అందుకే 300 కాపులు అయినారు. కరెక్ట్ బ్రదర్. 300 100 అంటే 100, 300 కరెక్ట్. అంటే
నాకు చెప్పింది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు, నాకు మళ్ళీ నన్ను తిట్టకండి సార్. నాకు వేరే మాట్లాడినప్పుడు చెప్తారు కదా అందరూ. సో దాన్ని బట్టి 300 కాపు అంటే అదే 3 నూర్లు. అయితే ఇది అంటే మిక్స్డ్ అంట. మిక్స్డ్ అంటే వీళ్ళకి ఏంటంటే ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందంట ఈ మొగళ్ళకి. ఏది ఏ ఊర్లో పోయినా గింజలేసిపోతారంటారు కదా, అట్లా ప్రతి ఏ స్త్రీని కనిపించినా వదలలేదు అని అర్థం. సింపుల్ భాషలు చెప్పాలంటే ప్రతి ఊర్లో గింజలు వేసుకుంటూ పోయిరంట. ఓకే, సో ఆ గింజలు వేసుకుంటూ పోతే వాళ్ళ గుట్టిన ఈ 3 నూర్ల అన్ని రకాల అంటే వీడికి కామపిశాచి అని అర్థం. ఓకే, కాబట్టి సో ప్రతి ఒక్క స్త్రీని వాడుకుంటే వాళ్ళ గుట్టిన పిల్లలే అంటే ఇప్పుడు తండ్రి 300 కాపు కానీ తల్లి ఎవరో తెలియదు. గొల్ల ఆమె కావచ్చు, ఇంకో ఆమె మాదిగా ఆమె కావచ్చు, ఇంకో ఆమె కావచ్చు, మనకు తెలియదు. ఓకే, సో కాబట్టి ఇట్లా మిక్స్డ్ అయినాక వాళ్ళని 300 కాపు అని పిలిచిర్రంట. ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు, నాకు వేరే వాళ్ళు చెప్పింది దాన్ని బట్టి చెప్తున్నా. సో అట్లాంటి మిక్స్డ్ రేస్ అయిపోయిందంట. ఓకే, ఎందుకంటే వీడికి ఆగుతలేదు అన్నట్టు, ఖాళీగా ఉంటాడు అన్నట్టు, వాడు ఎక్కడ కనిపిస్తే అక్కడ వేసుకుంటూ పోయిండు అన్నట్టు. సో ఇది 300 వచ్చిండ్రు, అందుకే 300 కాపులు అంటారు. హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్లో ఓసీ కరెక్ట్ బ్రదర్, తెలంగాణలో బీసీ. ఇది మోసం బ్రదర్, పచ్చి మోసం. ఎందుకంటే ఇది బీసీలకు రావాల్సినటువంటి అన్నిటినీ ఈ కాపోళ్ళు తీసుకుంటారు. మరి బీసీలే మరి ఆరకట్టడానికి ఎప్పుడే ఆయనకేమొస్తుంది? ఈ బీసీల కోసం అణిచివేయబడ్డారు, అన్ని విధాల వెనుకబడ్డవారు, వాళ్ళకి ఆర్థికంగా అర్ధబలం లేదు, అంగబలం లేదు. కాబట్టి వీళ్ళని కూడా వీళ్ళ మిగతా జనరల్ కేటగిరీలు అయితే మిగతా వర్ణాలతో కొట్లాడే శక్తి వీళ్ళకి లేదు. కాబట్టి వీళ్ళని పైకి లేపాలన్న ఉద్దేశంలోనే ఈ సమన్యాయం అనే కాన్సెప్ట్లో వచ్చినాయి ఇవన్నీ. ఓకే, వచ్చినప్పుడు మరి ఇలా ఈ బలం ఉన్నోడే తీసుకుంటే మరి నిజమైన బలహీనకి ఎప్పుడు వస్తాయి కదా? నువ్వు చూడండి, పోలీసు మల్లయ్య బీడీలు అని ఉంటుంది, ఎవరిది అది? గౌన్లలో పట్టుకునే కళ్ళు మామలాలు కూడా 300 కాపాలు పట్టుకున్నారు. 7 పైసలు ఎక్కువ ఉంటే అవన్నీ అన్ని సోకాల్ అగ్రకులమైన వాళ్ళు చేస్తున్నారు. అదే పైసలు లేనటువంటి ఇప్పుడు బ్యూటీ పార్లర్ అయితేనేమో అన్ని కులాలు పెట్టుకుంటారు. అదే గడ్డంకికే మంగళ పని మాత్రం మంగళాన్ని చేయాలంటారు. కుల వృత్తి పైసలు లేని కుల వృత్తులేమో వాళ్ళు చేస్తారు, పైసలు వచ్చేటి అన్ని కులాలు చేస్తారు. దిస్ ఇస్ జస్ట్ అబ్యూస్ అంతే. వాడి వెనకటి నుంచి ఎట్లున్నాడో వాళ్ళని అట్లనే ఉంచి అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి ఈ రూల్స్ ఎందుకు పెడతాము? ఇలా ట్రాఫిక్ రూల్స్ పెట్టలేదు అనుకో, ఏమవుతుంది? పెద్ద ట్రక్ కూడా వచ్చి అన్ని గుద్దేసి సంపేసి పీకుతాడు. కాబట్టి ఈ చిన్న బండివాడు కూడా, చిన్న సైకిల్ వాడు కూడా వానికి కూడా పోయే హక్కు ఉన్నది. కాబట్టి పెద్దోడు ఇష్టమైన చేయడానికి లేదు. కాబట్టి ఈ చిన్నోడు పోయి గుద్దినా ట్రక్ గుద్దినా ఈ చిన్న వెహికల్కి నష్టం అవుతుంది. కాబట్టి మనం రూల్స్ పెట్టినాం. ఓకే, అందరు రూల్స్ ఇట్లా పాటిస్తే ఒకటి పోయినాక ఒకటి పోతే చిన్నోడు కూడా పోగలుగుతారు అనేది. అంటే రూల్స్ అనేటువంటి బలవంతుని కోసం పెట్టినవి కాదు, బలహీనుడికి కూడా వాడి హక్కులను కాపాడడం కోసం పెట్టిందే రూల్స్. పెట్టలేదనుకో ఏమవుతుంది? ఇప్పుడు ట్రాఫిక్ రూల్ లేదనుకో, ఇప్పుడు ఎవరిని ఇష్టమైన స్పీడ్లో ఆడిపోతాడు. పోయినప్పుడు ఆ జంక్షన్ వచ్చినప్పుడు 2 అడ్డం వచ్చినప్పుడు పెద్ద ట్రక్ వచ్చేసి ఈ సైకిల్ ఆటోను ఈ చిన్న వెహికల్ని గుద్ది సంపి పారదొప్పుతుంది. అంటే ఏమర్థం? రూల్స్ లేకపోతే బలం ఉన్నోడే బతుకుతాడు, బలహీనుడు బతకడు. కాబట్టే ఈ చట్టాలు తీసుకొచ్చినాం, బలహీనుడు కూడా బతకడానికి. సింపుల్. ఓకే, సింపుల్ కదా. ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, ఆయనకు అన్ని విధాలా ఆయనకి ఏ సమస్య లేదు. పని వాళ్ళు ఉన్నారు, పైసలు ఉన్నాయి, 100 కార్లు ఉన్నాయి. ఇప్పుడు ఆయనకి ఏం చేయమంటే గవర్నమెంట్ ఆయన కార్లు నడపడానికి రోడ్లు కట్టిస్తే చాలు, లేకపోతే ఆయన ఆస్తులు ఎవరు ధ్వంసం చేయకుండా ఆయనకు రక్షణ కల్పిస్తే చాలు. మిగతా ఆయనకి ఏమవసరం? అంటే ఈ చట్టాలు, ప్రభుత్వాలు, వ్యవస్థలు మెజారిటీ బలహీనుల కోసమే ఎక్కువ పనిచేయాల్సిన అవసరం ఉంది. బలహీనులను కూడా బలవంతులను చేయడానికి, వాళ్ళని కూడా ఉన్నదానికంటే ఉన్నతంగా లేపడానికి. ఆ క్రమంలో ఈ కాపోళ్ళు ఆల్రెడీ అన్ని విధాలు మంచుకున్నారు. వెనకటి నుంచి భూములు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్కు కోత్వాలు ఎవరు? ఇదే కాపాయన, 300 కాపాయన. అర్థమైందా? సో కాబట్టి అన్ని రకాలుగా మంచుకున్నారు. కానీ ఇప్పుడు బ్రాహ్మణుడు ఉన్నాడు. ఇప్పుడు మీరు తీసుకోండి, బ్రాహ్మణుడి ఫస్ట్ భారతదేశంలో ఇస్లాంలో కన్వర్ట్ అయింది కూడా బ్రాహ్మణుడే. ఫస్ట్ క్రిస్టియన్ కన్వర్ట్ అయింది బ్రాహ్మణుడే. ఎందుకు కన్వర్ట్ అయ్యి? బుద్ధిజంలో కన్వర్ట్ అయింది. తర్వాత బుద్ధిజంలో ఇప్పుడు మీరు ఏదైనా తీసుకోండి, అన్నిట్లలో మళ్ళీ బ్రాహ్మణుడే ఉన్నాడు. ఎందుకున్నాడు? వీడి ఐడియాలజీ కంప్లీట్ డిఫరెంట్గా ఉన్నప్పుడు అలా ఎందుకున్నాడు? అంటే ఏ పొలిటికల్ పార్టీలున్నా, ఏ మతంలున్నా, ఏ వ్యవస్థలున్నా అక్కడ మొత్తం అందరి మిగతా వాళ్ళందరినీ కంట్రోల్లో వాడు పెట్టుకుంటాడు అన్నట్టు. సేమ్ థింగ్ ఇక్కడ వేరే పార్టీలు ఉన్నా, ఇక్కడ బీసీ అన్నా, ఇంకోటి చెప్పినా ఈ బీసీలకు రావాల్సిన ఇవన్నీ వీడే పెట్టుకుంటున్నా అన్నట్టు.
కాబట్టి వీళ్ళకి నిజమైన వెనుకబడిన వర్గాలకు న్యాయం దొరకాలంటే ఈ ఈ ఈ అగ్రకులంగా లేకపోతే అన్ని విధాల స్ట్రాంగ్ గా ఉన్నటువంటి మున్నూరు కాపులని ఈ బీసీల నుంచి తొలగిస్తేనే నిజమైన బలహీనులకి ఏమన్నా సమన్యాయం దొరికే అవకాశం ఉంది. హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్లో ఓసీ కరెక్ట్, తెలంగాణలో బీసీ, ఇది జరిగింది. అందుకే వాళ్ళు గోత్రం ఒకటే, తెలంగాణలో వాళ్ళు పెళ్లి చెడగొడుతున్నారు, ఒకటే గోత్రం. కరెక్ట్, దే ఆర్ అబ్యూజింగ్. సో అది మిత్రులారా, ఐ కీపింగ్ మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే.